కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీని గాలి కొదిలేసిందని విమర్శించారు. వేసవిలో రాష్ట్రం మొత్తం పంట నీరు లేక భూములు ఎండిపోతే మంచిర్యాల నియోజకవర్గంలో చివరి ఆయకట్ట వరకు పంట నీరు అందించామన్నారు. ఈ విషయంపై బహిరంగ సభకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. సామాన్య పేద ప్రజలకు న్యాయం చేయడానికి రౌడీజం చేయడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చెప్పారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఎలక్షన్లలో మొదటి ఎలక్షన్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. 2-3 ఏళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చే వరకు ఎలక్షన్ దగ్గరికి వస్తానని చెప్పి సంవత్సరానికి 25,000 లెక్క చేస్తామని చెప్పి ఎంత కొంత చేస్తే 25,000 చేస్తే వాళ్ళు లేట్ చేసిన దానికి ఆ ఇచ్చే పైసలు ప్రతిదీ కూడా వడ్డీ కిందనే అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు 1 రూపాయి కూడా లాభం జరగలేదు ఇంతవరకు. రైతులకు వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళందరూ రుణముక్తి చేయడం